వెల్కమ్ టు 9+ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలని ఢిల్లీలో మోడీ సర్కార్ పెద్దలకు పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారని నాగేశ్వర్ ఇటీవల ఓ మీడియాలో చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన జనసేన పార్టీ నాగేశ్వర్ పై కేసు కూడా పెట్టింది. అయితే తన ఇంట్లో పెళ్లికి పవన్ వచ్చారని, ఆయనతో తనకు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలున్నాయని నాగేశ్వర్ చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో శాంతించిన జనసేన పార్టీ ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై కేసులు తప్పవని హెచ్చరించింది. ఐ లవ్ పవన్ అంటున్న నాగేశ్వరరావు మరి అదే టైంలో నేను నా వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇక ఇదే విషయమై దీంతో ఇది ఇక్కడితో ఆపేద్దామని జనసేన కార్యకర్తలు కూడా డిసైడ్ అయ్యారు. సో దీని గురించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ గారు చెప్పండి, మొత్తం దీని వెనుక ఉన్న అదేంటి, అసలు ఏం జరిగింది? ఈ వివాదం వెనక ఉన్నది ఒక అనాలిసిస్ లో, ఒక విశ్లేషణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. సీరియస్ గా తీసుకోవడమే కాకుండా లీగల్ నోటీస్ ఇస్తాము, కోర్టులో కేసు పెడతాము, పరువు నష్టం దావా చేస్తాము అని చెప్పి ఒక హెచ్చరిక పత్రికా ముఖంగానే, అంటే మీడియా ప్రకటన ముఖంగానే ఒక హెచ్చరిక జారీ చేసింది. అంటే దాంతో రియాక్ట్ అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వాళ్ళ అభ్యంతరాల్లో ఉన్నటువంటి తీవ్రతను గమనించి ఎంత హుందాతనంగా ఒక మెట్టు దిగాని సరే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని తనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం అనుకోండి, ఒక పాత్రికేయుడిగా, విశ్లేషకుడుగా తనకున్న విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించడాన్ని జనసేన పార్టీ కూడా అంతే హుందాతనంతో పాజిటివ్ గా స్వీకరించి తమ కార్యకర్తలకు కూడా ఎలాంటి ఆందోళన చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు, నాగేశ్వరకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, లేకుంటే సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టొద్దు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా కార్యకర్తల్ని ఆదేశించింది. అంతేకాకుండా కాదు అంటే పవన్ తో మంచి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు, అండ్ అలాగే నాకు ఆయనకి అసలు ఏ వివాదం లేదన్నారు. అలాంటి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు అసలు? అదే ఎందుకంటే ఒక విశ్లేషణలో భాగంగా వచ్చినటువంటి రొటీన్ ఒక ప్రశ్నకి జవాబుగా కావచ్చు, లేకపోతే ఆ విశ్లేషణ టాపిక్ కు సంబంధించినటువంటి అంశంలో ఆయన మాట్లాడిన ఇదే తప్ప పనిగట్టుకొని, లేకుంటే ఏదో రాజకీయ ప్రత్యర్థిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక విశ్లేషణలో భాగంగానే మాట్లాడారు తప్ప దాన్ని కూడా జనసేన పార్టీ అదే పాజిటివ్ గా తీసుకుంది. ఆయన నాగేశ్వర్ ఎంతో హుందాతనంగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా అన్నారు. అదేవిధంగా దాన్ని కూడా జనసేన పార్టీ కూడా చాలా పాజిటివ్ గానే, అంటే హుందాతనంగానే తీసుకొని వాళ్ళు కూడా ఆందోళన ఫర్దర్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఆపివేయాలని చెప్పి కార్యకర్తలకి సూచన చేశారు. మరి ఓకే, శాంతించింది జనసేన, కానీ ఆ వివాదాన్ని వదిలేస్తున్నట్టు కూడా చెప్పారు. కానీ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళపై కేసు నమోదు చేస్తాము అని ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. దీన్ని ఎలా చూడాలి?
ఆ హెచ్చరికని తప్పనిసరిగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు, వైసీపీ డిజిటల్ టీము చేస్తున్నటువంటి కొంత ప్రచారానికి ఇది ఒక వార్నింగ్ లాగానే అనుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీకి ఇక మిగతా ప్రత్యర్థి అంటే ఒక వైసీపీ, ప్రస్తుతానికైతే వైసీపీ మాత్రమే అంత సీరియస్ గా పనిచేస్తుంది. రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక నెక్స్ట్ ఇచ్చినటువంటి వార్నింగ్ మిగతా సోషల్ మీడియాలో జనసేన పార్టీ పైన కానీ, జనసేన పవన్ కళ్యాణ్ పైన కానీ, నాదెండ్ల మనోహర్ పైన కానీ, వీళ్ళ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, వాళ్ళకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి పోస్టులకు కానీ, వీటన్నిటికీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా మాత్రమే ఆ హెచ్చరిక ఉంది తప్ప ఇక నాగేశ్వర్కి ఆ వార్నింగ్ కి ఎలాంటి సంబంధం లేదు. అది నాగేశ్వరం మీద ఇచ్చినటువంటి వార్నింగ్ కాదు. ఇతరులపైన, ఇతర ప్రత్యర్థుల పైన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ, వ్యతిరేక పోస్టులు కానీ, నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు, నిరాధారమైనటువంటి వార్తలు, నిరాధారమైనటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు జనసేన నాయకులు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారని మాత్రం మనం భావించవచ్చు. నకిలీ పాస్టర్ అభినయ్ దర్శన్ తనపైనే హత్యాయత్నం డ్రామా నడపటం సిగ్గుచేటు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఇటీవల కొందరు డబ్బు, పేరు కోసం క్రైస్తవుల పరువు తీస్తున్నారన్నారు. ఇలాంటి వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై 5 ఏళ్ల క్రితం కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించానని గుర్తు చేశారు. 2010లో ఒక పాస్టర్ అమెరికాలో ఖురాన్ను కాల్చి 2 మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారని కూడా చెప్పారు. నకిలీ పాస్టర్ అభినయ్ అట పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే నాకు నీల్ కాల్ చేయగానే నేను ఆయనకి చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించు, అదే కానీ చేస్తే దైవజనులకు చెడ్డ పేరు రాకుండా పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నాను. ఇదే వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారట. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. కత్తి మహేష్ అని 5 సంవత్సరాల క్రిందట రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు నేను ఖండించాను. అప్పుడు కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఖురాన్ బర్నింగ్ ఒక దైవజనుడు పాస్టర్ 2010లో అమెరికాలో కాల్చుతుంటే 2 మతాల మధ్య ప్రపంచ చిచ్చవుతుంటే శాంతిగా వెళ్ళి నేను ఆపింది మీకు తెలుసు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆ కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, తిట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడుతున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. శాంతి భద్రతలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పాస్టల్ అసోసియేషన్ కాల్ చేశారు నాకు గుంటూరు నుంచి. లీడర్స్ చాలా ఘోరంగా దాడులు జరిగిపోతుండే, అభివృద్ధి లేదు, ఓన్లీ హిందూ క్రిస్టియన్ ముస్లిం మధ్య దాడులు మాత్రమే చేయిస్తున్నారని కంప్లైంట్ అంటే కంప్లైంట్. నేనేంటి వాషింగ్టన్ డీసీలో ఇరాన్ యుద్ధం ఆపడానికి 3 నెలల నుంచి ఉన్నానని మీకు తెలుసు. దేవుని కృపలో ఆ యుద్ధం ఆగింది. మరలా నిన్న కాక మొన్న ట్రంప్ గారు మరలా యుద్ధం స్టార్ట్ అవుద్ది అనబోయేసరికి బై గాడ్స్ గ్రేస్ నేను దగ్గరుండి పెద్దలందరితో మాట్లాడి ట్రంప్ గారు మరలా ఇరాన్ మీద యుద్ధం చేయకుండా, అలాగే మైక్ జాన్సన్ గారు మేము కలిసి చర్చలు ఒక కనీసం ఇప్పటికి 100 సార్లు జరుపుకుంటాం ఈ 100 రోజుల్లో. అలాంటిది శాంతి కొరకు నేను ఫైట్ చేస్తుంటే ఎవడో 2 యూట్యూబ్ ఛానల్స్, ఒక చిన్న ఛానల్, నేను ఈ దర్శనట ఆయనకి నేను మద్దతు ఇస్తున్నానని పాత వీడియో, నేను ప్రవీణ్ పగడాలగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద హత్య టైంలో నేను ఆయన కొరకు ఫైట్ చేసి న్యాయం కొరకు మాట్లాడిన వీడియోలు ఎడిట్ చేసి ఇప్పుడే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు అరెస్ట్ చేయిస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో అందరికీ పంపించండి, శాంతి కొరకు ఫైట్ చేద్దాం.
అశ్వారావుపేటలో పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 300 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు 1,50,00,000 రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి ఒక కంటైనర్, ఒక కారును అధికారులైతే సీజ్ చేశారు. ఇక గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు. దీని లోడింగ్ పాయింట్ వచ్చేసి ఏపీ అండ్ ఒరిస్సా బార్డర్ ముచ్చిపట్టు మండలంలో లోడ్ చేయడం జరిగింది. దీన్ని రాజస్థాన్ భిల్వారా డిస్టిక్ తరలిస్తున్నారు. దీంట్లో టోటల్ 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా. దీని వర్త్ వచ్చేసి కూడా 1,50,00,000 రూపాయల వర్త్ గల డ్రై గాంజా. ఇది 2 వెహికల్స్లలో క్యారీ చేస్తున్నారు. ఒకటి 4-వీలర్ గలీనో కార్, అదేవిధంగా లారీలో. దీనికి ఒక సపరేట్ స్పెషల్గా కూడా దీనికోసం మనం క్యాబిన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో కన్సీల్ చేసి తరలిస్తున్నాము. దీంట్లో టోటల్ 7 మెంబర్స్ అక్యూజ్డ్ సైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 4 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 మెంబర్స్లో 2 మెంబర్స్ సప్లయర్స్, ఒరిస్సా అండ్ ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక A7 వచ్చేసి దీనికి ఎవరైతే మూలకర్త, లైక్ ఫైనాన్సింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా భిల్వారా డిస్టిక్లో రిసీవ్ చేసుకునే అతన్ని A7గా సైన్ చేయడం జరిగింది. సో 3 మెంబర్స్ అక్యూజ్లో ఉన్నారు. 4 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఐపీఎల్ లీగ్ ముగింపు దశకు చేరుకున్న వేళ కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నెంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు ఫైనల్కు చేరడానికి 2 అవకాశాలు లభిస్తాయి. అలాగే మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ కూడా 18 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ కంటే హైదరాబాద్ వెనుకబడి ఉంది. ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి వెళ్లాలి అంటే ఆర్సీబీని భారీ తేడాతో ఓడించడమే కాకుండా మెరుగైన నెట్ రన్ రేట్తో గెలిస్తే టాప్ 2 స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో వరుసగా 2వ సీజన్లోనూ టైటిల్ ఫేవరెట్గా నిలిచింది. ఇక సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా దుమ్ము రేపనున్నాడు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక బ్లాక్ టికెట్లపై మరింత సమాచారంపై మా ప్రతినిధి
3 మెంబర్స్ అక్యూజ్లో ఉన్నారు. గురించి అడిగాను. హలో అన్నా, అదే నిన్న వచ్చాం కదా, ఏమన్నా దొరికిందా టికెట్? హలో, అదే అన్న నిన్న మాట్లాడాం కదా, అదే టికెట్ గురించి అడిగాను. టికెట్ అన్న నిన్న అడిగాము, 2 ఉండేవన్నారు కదా, 4,000 12,000 అన్నారు. అదే ఏం మధ్యాహ్నం కన్నా ఇక్కడే స్టేడియం దగ్గర. ఉండేవి లేదన్నా, ఇప్పుడు ఉండేవి లేదన్నా. కొంచెం అడిగి చెప్పనా, కొంచెం ఇక్కడే ఉన్నాను. నిన్న దొరికావు కదా అక్కడే. ఎంత అయినా సరే 10,000 అయితే సరే సరే అన్న, సరే సరే. హలో అన్నా, అదే నిన్న వచ్చాం కదా, ఏమన్నా దొరికిందా టికెట్? హలో, అదే అన్న నిన్న మాట్లాడాం కదా. ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపుతోంది. 1,000 రూపాయల విలువైన టికెట్లు 10,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. గేట్ నెంబర్ 2 దగ్గరే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాదు 10,000 టికెట్లు ఏకంగా 1,00,000 నుంచి 2,00,000 వరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మ్యాచ్ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానుల రద్దీ నెలకొంది. ఇక బ్లాక్ టికెట్ల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అక్రమ టికెట్ అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? దందా ఎలా స్టార్ట్ అయింది? రైట్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాము. 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కానీ ఉదయం నుంచే క్రికెట్ అభిమానులందరూ కూడా ఇక్కడ క్యూ కడుతూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్లు దొరకని వారు మనం చూస్తూ ఉన్నాం. టికెట్లు చాలా అయిపోయినాయి మొత్తం. టోటల్గా యాప్లో ఏదైతే 25,000 టికెట్లు యాక్చువల్లీ కెపాసిటీ అమ్మాలి రూల్స్ ప్రకారం, కానీ ఒక్కసారి యాప్ అంతా క్రాష్ కావడం, ఒకటే నిమిషంలో టికెట్లన్నీ అయిపోవడముతో అభిమానులందరూ గందరగోళంలో ఉన్నారు. దాదాపు చాలామంది నిరాశ ఎదురైంది. దీంతో ఎలాగైనా ఇక్కడ ఆఫ్లైన్లోనే ఏమైనా దొరుకుతాయా, ఇంకా కొన్ని వార్తలు వచ్చాయి బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారని. వాళ్ళ కాంటాక్ట్ చెప్పిన కొంతమంది ఏజెంట్లు, సో వాడిని ఉద్దేశించి ఇక్కడికి వచ్చారు. ఉదయం 6, 7, 8 గంటల నుంచే కొంతమంది అయితే ఫ్యామిలీస్తో వచ్చారు, చిన్న చిన్న పిల్లలతో. ఆంధ్ర నుంచి వచ్చారు, నరసరావుపేట, కడప, బళ్ళారి, పూణే, ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. చాలా వేడి ఉంది, అయినా ఎండలో కూడా ఏదైనా మాకు టికెట్లు దొరుకుతాయా అని చూస్తూ ఉన్నారు. రెండో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ గేట్లో ఉన్నాం, ఇది విఐపి గేటు. సెకండ్ ఏ, థర్డ్ అండ్ ఫోర్త్, ఇక్కడ నుంచి 11th వరకు జనరల్ పీపుల్ వెళ్ళొచ్చు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా వెళ్తారు. ఎక్కడెక్కడైతే టికెట్లు అమ్ముతారో, బ్లాక్లో టికెట్లు అమ్ముతారో అని ఒక్కొక్కరు ఎంక్వైరీ చేస్తున్నారు. సో నన్ను కూడా అడిగారు, సార్ మీ దగ్గర ఏమైనా బ్లాక్ టికెట్లు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు. ఏదైనా టికెట్ దొరికితే లోపలికి వెళ్ళిపోదాం, ఇంటికి రిటర్న్ వెళ్ళకుండా, ఖాళీగా వెళ్ళకుండా అనే ఆలోచనతో. సో ఈ బ్లాక్ టికెట్ల దందా ఈసారి ఎక్కువ అయిపోయింది, ఎప్పుడు లేనంతగా. ఎందుకంటే ఆర్సీబీ, ఎస్ఆర్ఎస్ 2 కూడా చాలా కీలకమైన పోటీ. ఇప్పుడు 2 జట్లు కూడా దాదాపు లీగల్లో ఫైనల్ మ్యాచ్ ఇది. సో ఆల్రెడీ క్వాలిఫై అయిన మ్యాచ్, కానీ విరాట్ కోహ్లీ రావడంతో అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. చాలామంది విరాట్ కోహ్లీ కోసం చిన్నపిల్లలు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళ పిల్లల కోసం తండ్రులు, తల్లులు నలుగురు కూడా నిన్న నుంచి ప్రయాణం చేసి, కొంతమంది బస్సుల్లో, కొంతమంది ట్రైన్లో ఈ స్టేడియానికి చేరుకున్నారు. కానీ వీడికి వచ్చేసరికి టికెట్లు లేవు. అన్నా టికెట్లు దొరుకుతాయా అని అడుక్కుంటున్నారు. కానీ టికెట్ల పరిస్థితి ఎలా ఉందంటే, 1,000 రూపాయల టికెట్ కాస్త ఆన్లైన్లో 5,000, 10,000 పోయింది. కానీ ఇప్పుడు అవే టికెట్లు కొంతమంది బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ సేల్ చేస్తున్నారు. అంటే బ్లాక్లో ఒక అవకాశం అయితే ఇచ్చింది యాజమాన్యం. తమ యాప్లో ఏదైతే డిస్టిక్ యాప్ ఉందో, ఫస్ట్ సేల్ చేసిన వాళ్ళు
మళ్ళీ సేల్ చేయొచ్చు. వన్ టైం వాళ్ళ యాప్లోకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ అవకాశం ఉండతో కొంతమంది ఏం చేస్తారంటే 1000 రూపీస్ కొన్న వాళ్ళు, 2000 కొన్న వాళ్ళు ఇప్పుడు 10,000, 15,000, 20,000 ఇక్కడున్న డిమాండ్ని బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకో మరికొంతమంది ఏం చేశారంటే ఆల్రెడీ ఫేక్ యాప్ను సృష్టించారు. అంటే సేమ్ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ఎలా ఉందో అదే లోగోతో కొన్ని యాప్లు, కొన్ని వెబ్సైట్లు తయారు చేసుకొని ఒక ఫేక్ టికెట్లను జారీ చేశారు. ఉదయం కొంతమంది 6 ఒక్కొక్కరు 9,000 రూపాయలకు టికెట్ కొన్నారట. 6 ఎప్పుడైతే అమౌంట్ అతనికి వెళ్ళిందో అతను మాయమైపోయాడు. వీళ్ళందరూ ఏడ్ చేశారు. సో ఇలా ఒకవైపు ఏమో ఆల్రెడీ ఫస్ట్ ఆన్లైన్లో కొన్న వాళ్ళు సెకండ్ సేల్ చేస్తున్నారు బ్లాక్లో, అదేవిధంగా కొంతమంది డూప్లికేట్ చేస్తున్నారు. కానీ ఎట్టకేళ్ళకి ఇక్కడ ఉన్న చాలా మందిలో ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన 90% వాళ్ళల్లో టికెట్లు లేవు. సో ఈ టికెట్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరి దగ్గర టికెట్లు ఉన్నాయో కొంతమంది చూస్తున్నారు. మనతో పాటు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుండి వచ్చాను, లోకల్. యాక్చువల్లీ అదే 2 days నుండి లైక్ 24 hours నుండి టికెట్స్ కోసము నేను నా ఫ్రెండ్ చాలా ట్రై చేస్తున్నాము. లైక్ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. సో 1 minute 2 minutes మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయని చెప్పారు. సో 24 hours నుండి మేము చాలా సర్చ్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఇక్కడ తిరుగుతుంటే లైక్ బ్లాక్ టికెట్ వాళ్ళు లైక్ 5,000 టికెట్ 15,000 అలా అని 18,000 అని ఇలా బ్లాక్ టికెట్స్ చాలామంది సేల్ చేస్తున్నారు. కాకపోతే టికెట్స్ కోసం చాలా మేము ట్రై చేస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో అండ్ దట్ టు విరాట్ కోహ్లీ ఈస్ కమింగ్ అట్ ది స్టేడియం. సో లైక్ అదే టికెట్స్ దొరకక చాలా నిరాశ పడుతున్నాం. ఏంది లాస్ట్ దొరికాయా లోపలికి వెళ్తారా ఇంటికి వెళ్తారా? మ్యాక్సిమం చూస్తే మీ ఇంటికి వెళ్ళొచ్చు, ఎందుకంటే అసలు లేవు టికెట్స్ ఎక్కడ. అందరూ బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో కూడా టికెట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఐ థింక్ వీ వోంట్ గెట్ ఎనీ టికెట్స్ హియర్. అండ్ చాలా దూరం నుంచి చాలా మంది నుంచి వచ్చారు, ఇక్కడ అండమాన్ నుంచి వచ్చారు, అందరూ ఢిల్లీ నుంచి వచ్చారు. కానీ ఇక టికెట్స్ లేకపోవడం వల్ల మేము చాలా డిసప్పాయింట్ అయ్తున్నాం. అది సార్ అవుతుంది. ఎందుకు ఇంత డిమాండ్? ఎంతమంది జనాలు టికెట్ లేవన్నా కూడా పడిగాపులుగా వస్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నారు. కొంతమంది తిండి కూడా లేదు, చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చారు. ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఇన్ కేస్ ఎవరైనా ఇలానే బ్లాక్ టికెట్స్ లైక్ న్యూస్లో కూడా స్క్రోల్స్లో మనం చూస్తున్నాం, లైక్ బ్లాక్లో 5,000 10,000కి ఇలా ఏదైనా ఇన్ కేస్ ఎవరన్నా లాస్ట్ మినిట్ వరకు 7 o'clockకి మ్యాచ్ కదా, 7 o'clockకి వరకు ఇన్ కేస్ 5,000 ఇప్పుడు 15,000 అంటున్నారు కదా, అప్పుడు 6,000కి అలా ఏమన్నా ఇన్ కేసు ఛాన్స్ ఉంటుందని కూడా. సో అందరూ బ్లాక్లో ఉంటే ఎంకరేజ్ చేసినట్టే కదా వాళ్ళని. ఎంకరేజ్ చేయకూడదు, కానీ ఈ బ్లాక్ సిస్టమ్ తీసుకొచ్చిందే వీళ్ళు కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్లో జెన్యూన్గా లైక్ 1 minute కాకుండా ఈ జెన్యూన్గా అందరికి ఓపెన్ పెడితే మేమందరం ఇప్పుడు తీసుకొని ఇంత వెయిట్ చేస్తుండే వారం కాదు. సో లైక్ డిస్ట్రిక్ట్ యాప్లో పెట్టడం వల్ల వాళ్ళు బ్లాక్ టికెట్లు అందరూ వాళ్ళు ఫస్ట్ సోల్డ్ అవుట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మాకు ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ టికెట్లు లేవని తెలుసు, దొరకవని తెలుసు, కానీ అదృష్టం బాగుందేమో, అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నాం. ఒకసారి చిన్న ఎట్రా ఇక్కడ చాలామంది టికెట్ కావన్నా? ఏం పేరు నీ పేరు? ఆయుష్. ఎక్కడి నుంచి వెళ్ళి? నేనంటే ఇప్పుడు జైపూర్ నుంచి వచ్చిన. జైపూర్? తెలుగు వస్తుంది? తెలుగు ఎలా వస్తుంది? తెలుగు అంటే నేను ఇక్కడే పుట్టినా కాబట్టి నాకు తెలుగు వచ్చు. టికెట్ ఉందా? టికెట్ లేదు, కాకపోతే నీకు ఎక్స్ట్రా టికెట్ కోసం వెతకడానికి వచ్చి. ఉందా ఆల్రెడీ ఒకటి? లేదా? మరి ఎలా టికెట్ లేకపోతే? అంటే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదు టికెట్. ఇప్పుడు లేదా? మీ పేరెంట్స్ వచ్చారా? మా ఓకే లేదు, ఇప్పుడు టికెట్ లేదు కదా, ఏంది పరిస్థితి? ఇంకా టికెట్ లేదంటే ఇంకా వెళ్ళిపోతాం వెనక్కి. ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వచ్చి తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇంకా వెళ్ళిపోతాం వెనక్కి. అంటే ఒక ఫ్రెండ్ ఒక అతను వస్తా అన్నాడు, ఈవినింగ్ టికెట్స్ ఇస్తా అన్నాడు. సో ఈవినింగ్ రియలే ఇక్కడ హెచ్సిఏలో పనిచేస్తాడు. రియల్ సో టికెట్లు ఉండవు, దొరకవు అని తెలిసినా కూడా చివరి ప్రయత్నం ఏదైనా చేద్దాము. ఎవరైనా బ్లాక్లో అయినా పర్లేదు, తప్పని తెలిసి కూడా చాలామంది ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, అందరూ చదువుకున్న వాళ్ళు ఒకవైపు ఖండిస్తున్నారు, బ్లాక్ టికెట్ దందా ఖండిస్తూనే. ఏమైనా దొరుకుతాయా? 1, 2 ఆల్రెడీ చిన్న చిన్న చెట్ల దగ్గర ఆల్రెడీ సపరేట్ గుంపులుగా వెళ్ళి కొంతమంది అమ్ముతున్నారు. పోలీసులు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టారు, వాళ్ళు రహస్యంగా అమ్ముతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎస్ఓటి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. సో ఇది ఉప్పల్ స్టేడియం వద్ద
పరిస్థితి. మొత్తం మీద బ్లాక్ టికెట్ దందా అభిమానులు నిరాశపరుస్తుంది. చూడాలి 4:30కు లోపలికి పంపిస్తారు. అప్పుడు ఎవరు ఫేక్ టికెట్లు ఎవరు రియల్ టికెట్ ఎంత గొడవ అయిందో చూద్దాం. రైట్, ఇది ఇక్కడి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.